ఈరోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటా ఉన్నాం. 1925వ సంవత్సరంలో డిసెంబర్ 26వ తారీఖున భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్లో పురుడు పోసుకున్నది. ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీని నిర్మించాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి పరాయి పాలకులు ఎవరైతే వలసవాదంతో వచ్చినటువంటి బ్రిటిష్ పాలకులు ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి ఈ దేశంలో సోషలిస్ట్ నిర్మాణం జరపాలని చెప్పేసి ఈ ఆశయాలతో భారత కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో ఆవిర్భవించిన నాటి నుంచే అనేక కుట్ర కేసులను బ్రిటిష్ ప్రభుత్వం భారత కమ్యూనిస్టు పార్టీ మీద విధించింది. కమ్యూనిస్టులు ఈ దేశంలోకి వస్తే, కమ్యూనిజం ఈ దేశంలో ప్రబలిపోతే దోపిడీ సమాజము, లేకపోతే బూర్జువా సమాజము, పెట్టుబడిదారు సమాజము, పెట్టుబడిదారులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి మొగ్గలోనే భారత కమ్యూనిస్టు పార్టీని తుంచాలనేటువంటి ఒక విశ్వ ప్రయత్నాలు జరిగినాయి. అందులో భాగంగానే పెషావర్ కుట్ర కేసు పెట్టినారు, అట్లాగే కాన్పూర్ కుట్ర కేసు పెట్టినారు. తెబాగా ఇటువంటివన్నీ అనేక రకాల కుట్ర కేసులు పెట్టినప్పటికీ బ్రిటిష్ పోలీసులు బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని లేకపోతే వాళ్ళ నిరంకుశ విధానాలను ఎదుర్కొని వీరోచితంగా పోరాటం చేయడమే కాదు, కార్మికులందరినీ సమీకరించడమే కాదు, భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ప్రకటించినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది తొలితగా భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశానికి సంపూర్ణమైన స్వాతంత్రం కావాలని ప్రకటించింది. ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఇవాళ ఈ దేశంలో ప్రజలు పోరాటాలు చేస్తున్నారన్నా, కార్మికుల హక్కుల కోసం అడుగుతా ఉన్నారన్నా, ప్రజాస్వామ్యానికి పరిరక్షించుకోవడానికి హక్కుల సంఘాలు ఏర్పడినాయన్నా, ఇదంతా కూడా ఈ దేశంలోని ప్రజానికానికి, కార్మికులకి, దళితులకి, ప్రజాస్వామ్యాలు వాళ్ళకి, విద్యార్థులకు అందరికీ పోరాట భాష ఏదైనా నేర్పిందంటే అది భారత కమ్యూనిస్టు పార్టీని మేము సగర్వంగా చెప్తా ఉన్నాం. అందుకనే ఇవాళ బ్యాంకింగ్ రంగాన్ని జాతీయకరణ చేయడంలోను, భూ సంస్కరణలను అమలు చేయడంలోను, రాజభరణాలను రద్దు చేయడంలోను, అంతేకాకుండా కార్మికులకు హక్కుల కోసం ఇవాళ ఏవైతే కార్మికులు పొందుతున్నారో గ్రాట్యుటీ యాక్ట్ కావచ్చు, బేరసారాల హక్కు కావచ్చు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా రావడానికి భారత కమ్యూనిస్టు పార్టీ. అంతేకాదు భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రభావము మన భారత రాజ్యాంగం మీద కూడా ఉంది. ఈ భారత రాజ్యాంగ పీఠికలో సోషలిజం అనేటువంటి మాట, సెక్యులర్ అనేటువంటి మాట ఉందంటే అది కమ్యూనిస్టుల ప్రభావం అని మేము చెప్తా ఉన్నాం. అంతేకాదు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో. ఆ ఆదేశిక సూత్రాలలో కూడా సోషలిస్ట్ సూత్రాలు పొందుపరచడానికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీ. అయితే ఇవాళ ఏం జరుగుతా ఉంది? ఇవాళ అంతా దోపిడీ జరుగుతూ ఉంది. ఈ దోపిడీ జరిగేటువంటి సందర్భంగా, ఈ దోపిడీకి వ్యతిరేకంగా మనము ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ జరిగేటువంటి నిరంకుశ పరిపాలనకు, ఈ ప్రజాస్వామ్యం లేనితనానికి, మోడీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇవాళ మనం పోరాటం చేస్తామని
విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సుబ్బరాయుడు, సిపిఐ ఏరియా కార్యదర్శి, ప్రొద్దుటూరు. భారత కమ్యూనిస్టు పార్టీ కాన్పూర్లో పుట్టి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానీకాన్ని స్వాతంత్రోద్యమంలోకి పుసికొల్పి సంపూర్ణ స్వాతంత్రం కోసం, స్వేచ్ఛావాయుల కోసం పోరాడి ఆనాడు లాలా లజపతి రాయ్ గారు కావచ్చు, లేదా బిఎన్ రాయ్ గారు కావచ్చు, లేదా అప్పుడున్నటువంటి చాలా మంది ప్రముఖులంతా కూడా మంగళసింహ పాండే కానీ తదితరులందరూ కూడా ఎంతో పోరాటాలు చేసి వారు మాకు అందించినటువంటి సిపిఐ జెండాను నేటి వరకు కూడా 100 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా గానీ నిలబెట్టుకొని పనిచేస్తా ఉన్నటువంటి పరిస్థితి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ప్రజల కోసం. ఈ సందర్భంగా కడప జిల్లాలో సంబంధించి కూడా సిపిఐ మామూలు పోరాటాలు నిర్వహించలేదు. భూ పోరాటాలను విస్తారంగా చేపట్టినటువంటి పరిస్థితి. పేదలకు భూములు, సాగు భూములన్నీ కూడా అప్పచెప్పి వారికి పేదవాడి చేతిలోకి, సామాన్యుడి చేతిలోకి భూమిని వచ్చేంత వరకు పోరాడింది, ఇచ్చింది. మళ్ళీ తిరిగి ఆ రకంగా అందయ్యే పోరాటాలకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా గండికోట ప్రాజెక్టు సంబంధించి ఎద్దుల ఈశ్వరరెడ్డి గారు ఇక్కడి నుంచి ఎంపీగా 4 దఫాలుగా గెలిచి తర్వాత ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి. ఈయన పేరుతో కూడా ఇవాళ పోరాటం, మా సిపిఐ పోరాటం మూలంగానే అన్ని శక్తులను కూడా కట్టుకొని జరపడం మూలంగానే గండికోట ప్రాజెక్టు కూడా ఎద్దుల ఈశ్వరరెడ్డి గారి ప్రాజెక్టు పేరుతో నామస్మరణ కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రైతాంగుల హక్కులపైన, రైతాంగ పంటల బీమాలపైన, నీటి సదుపాయాలు, వీటన్నిటిపైన, డ్యాముల విషయాలలో కూడా ఎన్టీఆర్ ప్రభుత్వంతో సహా ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇచ్చినటువంటి వాటి సూచనల మేరకే జరిపినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో కడప రేడియో స్టేషన్ ఏర్పాటులో కూడా సిపిఐ కీలకమైనటువంటి పాత్ర పోషించింది. థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కూడా ఇక్కడ నిరుద్యోగాన్ని పాలదోలేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం బయోటీస్ గనులు కోడూరు నుంచి మొదలు పెట్టుకొని బేతంచెర్ల వరకు దాదాపు 200 సంవత్సరాల పాటు కావాల్సినంత ముడిసరుకు ఉన్నటువంటి బయోటీస్ గనుల పైన విషయాలలో కూడా జరుగుతున్నటువంటి రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన నిలబడి పోరాడినటువంటి ఏకైక కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. దాని తర్వాత వచ్చినటువంటి ఉద్యోగ అవకాశాలలో రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాల పైన, రైల్వే రిక్రూట్ల పైన, వీటన్నిటిపైన విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలన్నింటినీ గుంపేసి ఆఖరికి కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటులో కూడా ప్రధానమైనటువంటి కీలక పాత్ర 2008 నుంచి సిపిఐ పోషించింది. ఆ మేరకే ఇక్కడ ఉన్నటువంటి బయ్యారం గన్ను గాలి జనార్దన్ రెడ్డి సంబంధించినటువంటి చేసినటువంటి అవకతవకలు, వీటన్నిటి కుంభకోణాలను కూడా సిపిఐ బయటపెట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఎప్పటికప్పుడు ప్రజలను అవేర్నెస్ చేస్తా ప్రజల ఆస్తులను అయినటువంటి ప్రభుత్వ భూములు, సంపదనంతా కూడా కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి మేము సిపిఐగా చేస్తా ఉన్నాం. ఇవాళ పరిస్థితులు బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తన ఇష్టానుసారంగా అధికారం ఉందని చెప్పేసి విచ్చలవిడిగా వ్యవహరిస్తా ఉన్నటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చెప్తే వాటన్నిటికీ గత ప్రభుత్వం సంతకాలు చేసినట్టే తన ఎంపీల చేత ఇవాళ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. పేదవాడికి ఇవాళ వాడి పిల్లలకో తనో ఒక సినిమా హాల్కి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక బేకరీకి వెళ్ళాలన్నా కూడా బండి మీద పన్నే, బండిలో పూసే జున్ను మీద పన్ను అన్నట్లు విచ్చలవిడిగా ఈ ఎకానమీ అనేటువంటిది అంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిపై నుంచి కూడా సిపిఐ అన్ని వర్గాలను మరింత సమీకరించి మమేకం చేసి పోరాటాలకు సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.